హలో అండి, ఇవి సగ్గుబియ్యం వడియాలండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. 1:6 రేషియో గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అంటే ఒక కప్ ఆఫ్ సగ్గుబియ్యం తీసుకున్నారు అంటే 6 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. ఇక్కడ నేను సగ్గుబియ్యం బాగా కడిగేసుకొని అందులో 2 కప్స్ ఆఫ్ వాటర్ వేసేసుకొని నైట్ అంతా నానబెట్టేసుకున్నాను. సో ఆ వాటర్తో సహా ఇలా ఫైన్ పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత రిమైనింగ్ 4 కప్స్ ఈ విధంగా ఒక బౌల్లో వేసేసుకుంటున్నాను. సో వేసేసుకొని గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి. ఈ వాటర్లో మనం పేస్ట్ చేసుకున్న సగ్గు బియ్యాన్ని ఈ విధంగా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. లంప్స్ అస్సలు ఉండకూడదండి, కలుపుతూనే ఉండాలి. సో అది మెల్లమెల్లగా దగ్గర పడుతూ ఉంటుంది. కన్సిస్టెన్సీ ఈ విధంగా చేంజ్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర, చిల్లీ ఫ్లేక్స్, తగినంత సాల్ట్ వేసేసుకొని మరి బాగా కలిపేస్తూ ఉడికించుకోవాలండి. ఈ విధంగా కన్సిస్టెన్సీ రావాలి, జెల్లీ టైప్ రావాలండి మనకు కన్సిస్టెన్సీ. ఈ విధంగా వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని 90% వరకు చల్లారబెట్టుకోవాలండి. ఇది వేడివేడిగా వేసేసుకోకూడదు. తర్వాత ఇక్కడ నేను ఫ్యాబ్రిక్ ప్లాస్టిక్ది ఏదైనా ఉంటే ఆ ఫ్యాబ్రిక్ తీసుకోండి. శారీస్లో అట్లా వేస్తే మనకు తీయడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇక్కడ నేను ప్లాస్టిక్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఇక్కడ నేను ఈ విధంగా చిన్న చిన్న వడియాల్లాగా వేసేసుకున్నాను. బయట వడియాలు తిని చాలా బోర్ కొట్టేసిందండి, అందుకు కొత్తగా ట్రై చేశాను. ఫస్ట్ టైం చేసినా కూడా నాకు చాలా టేస్టీగా వచ్చాయండి. చాలా ఈజీ, మీరు కూడా చేసేసుకోవచ్చు. రేషియో గుర్తు పెట్టుకుంటే చాలు, 1:6. సో ఈ విధంగా వేసేసుకున్నాను. నెక్స్ట్ డే ఇలా అయిపోతాయండి. 1 డేలోనే మనకు బాగా ఎండిపోతాయి ఇవన్నీ. సో ఇప్పుడు ఫ్రై చేసి చూద్దాము. నెక్స్ట్ డే ఫ్రై చేశానండి ఇవి నేను. చాలా క్రిస్పీగా వచ్చాయండి, చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. చాలా ఈజీ అండి, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.